గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A&A వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ నవరాత్రిలో బిజీ ఉంటారు కదా, సో మేము కూడా అలాగే ముందు రోజే ఫ్రూట్స్ అవి తీసుకొచ్చుకున్నాము. ఫ్లవర్స్ మాత్రం ఆ రోజు పొద్దున్నెళ్ళి తీసుకొచ్చుకున్నాము. అలాగే వినాయకుడిని కూడా తీసుకొచ్చుకున్నాము. అదే రోజు మార్నింగ్ మట్టి వినాయకుడిని పెట్టాము. మేము ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకుడినే పెట్టుకుంటున్నాము ఇంట్లో. సో ఇది 3rd ఇయర్ ఇలా ఇంట్లో వినాయకుడిని పెట్టుకుని పూజ చేయడం. ఇది 3వ సంవత్సరము. సో ఇది అనమాట, వినాయకుడు ఫైనల్గా పెట్టేశాము. ఆ తర్వాత ఇలా పూజ చేసుకున్నాము. సో అందరూ బిజీగా ఈ 9 రోజులు 11 రోజులు చాలా హడావిడి ఉంటుంది. అందరికీ పండగ ఇంట్లో కానీ బయట ఇక్కడ గల్లీలో చూసినా చాలా బాగుంటుంది. సో అసలు ప్రసాదాలు కానీ అవి దేవుడి దగ్గర ఎంత బాగుంటాయంటే చాలామంది అసలు ఈవినింగ్ టైంలో అయితే చాలామంది వెళ్తుంటారు. ఒక సంవత్సరం పెడితే ఎవ్రీ ఇయర్ పెట్టాలి అని అంటుంటారు ఇంట్లో. సో అది అయితే కొంతమంది నమ్మచ్చు అంటారు, కొంతమంది నమ్మరాదు అంటారు. సో దేవుడికి పూజ చేసుకుంటే తప్పేముంది, అసలు ఏం లేదు. పాసిబుల్ అయితే ఎవ్రీ ఇయర్ వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవాలి. అది ఏంటంటే ఇంకొకటి వినాయక వ్రతం అని ఉంటుంది. ఇది మాత్రం ఒక ఇయర్ చేసామంటే ఎవ్రీ ఇయర్ చేయాల్సి ఉంటుంది. సో వ్రతం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ పాటించాల్సి ఉంటుంది. ఈ దేవుడు వినాయకుడు 1 డే పెట్టుకుని నెక్స్ట్ డే ఇవ్వడం అనేది ఒక్కొక్కసారి మనకి పాసిబుల్ అవుతుంది. సిచ్యువేషన్స్ బయటికి ఎటన్నా వెళ్ళాల్సిన టైం అది ఉంటుంది కదా. సో అలాంటి టైంలో పాసిబుల్ అవ్వకపోతే నాకు తెలిసినంత వరకు అయితే ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటున్నాను. సో మేబీ కొంతమంది నమ్ముతారు, కొంతమంది అలా నమ్మరు. సో ఏదైతేనే ఫైనల్గా అయితే మేము ఇలా పెట్టుకున్నాము ఈ ఇయర్ మా ఇంట్లో వినాయకుడిని. సో ఫైనల్గా ఇలా పూజ చేసుకున్నాము. ఆ తర్వాత మేము మా గల్లీలో పెట్టిన గణపయ్య దగ్గరికి కూడా వెళ్ళాము. ఈవినింగ్ టైంలో మేము మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నాము. సో ఈవినింగ్ అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా పెద్ద వినాయకుడు పెట్టారు సొసైటీ వాళ్ళందరూ కలిసి. సో అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. ఫైనల్గా అయితే ఈ ఇయర్ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా చిన్నోళ్ళతోటి. సో ఫుల్ బ్లాగ్ చూసేయండి. పూజలో బుక్స్ పెట్టాడు 6. ఆ బుక్స్కి పైన కూడా ఓం అని రాసి వాటికి కూడా పూజ చేసుకున్నాడు. ఈ ఇయర్ చాలా బాగా మంచిగా చదువు రావాలి, మార్క్స్ కూడా చాలా బాగా రావాలని పూజ చేసుకున్నాడు. ఆ తర్వాత మేము ఒక రోజు పెట్టుకొని ఆ నెక్స్ట్ డే మా గల్లీలో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర ఇచ్చేసాము ఈ వినాయకుడిని. సో ఫైనల్గా అయితే ఇలా జరిగింది మా ఇంట్లో ఈ ఇయర్ గణపయ్య పూజ. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.